అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి అంటాం. అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి, అంబ లలితాంబ, అంబ జగదంబ అంటాం. అంటే అంబ అంటే అమ్మవారికి ఇష్టం అంట. ఆవు దూడ అంబ అంటే ఆవుకి ఇష్టం. అందుకనే అంబ అంటే ఇష్టం కాబట్టి అఖిలాండేశ్వరి అంటే అఖిల అండాలలో ఉండేటటువంటి కాషాయం కలర్లో ఉండే దైవశక్తి, శివశక్తుల ఐక్యమే లలితాంబిక, శివాశివశక్తి ఐక్య స్వరూపుడి. అంటే శివుడు తెల్లకణం, అమ్మవారు ఎర్రకణం, వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఏర్పడే అరుణకాంతే రాజరాజేశ్వరి. రాజరాజేశ్వరి దేవుని మనం స్తుతించేటప్పుడు అఖిలాండేశ్వరి, అన్ని అండాలలో అరుణకాంతితో ఉండేదాన్ని అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి అని మనం పిలుస్తున్నాం. అందరూ అమ్మండి అంటే విగ్రహంలో చూస్తాం, ఎర్ర చీర, కాషాయం కలర్ చీర ఉంటుంది రాజరాజేశ్వరి దేవికి. నగలు కూడా అన్నీ కూడా ఆ యొక్క అరుణకాంతితో ఉండే చీరలే, కాషాయం కలరే. ఎవరైనా యోగులు కాషాయం కడతారు, వాళ్ళు సమస్వరంతో ప్రాణాయామం చేస్తే లోపల అరుణకాంతి వస్తుంది. దైవశక్తి స్వరూపులుగా ఉండే వాళ్ళందరూ కాషాయం కలర్ వేస్తారు. ఈ యొక్క లోపల పిండాండాల్లో కూడా అరుణకాంతి వస్తుంది సమస్వరంలో ఉన్నప్పుడు. బయట అమ్మవారు ఆమె అనంతంగా అనేక కోటి బ్రహ్మాండ నాయకి, అనేక కోట్ల బ్రహ్మాండాలలో ఉండే అరుణకాంతితో ఉండేటటువంటి ఆ పరమాణువులు రూపంలో ఉండేటటువంటి ఆ ప్రోటాన్, న్యూట్రాన్, దాని చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్స్ శక్తి, అది శాశ్వతం. ఆమె శాశ్వతురాలు. ఆమె అరుణకాంతి ఉంది కాబట్టి పరిపాలన చేస్తుంది. అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి, అనేక కోటి బ్రహ్మాండ నాయకి. అనేక కోట్ల బ్రహ్మాండాలలో ఈ అణుజ్యోతులు అరుణకాంతితో వ్యాపించి ఉన్నాయి. అరుణాం కరుణాం తరంగితాక్షం ధృతపాశాంకుశ పుష్ప బాణహస్తాం. ఆమె అరుణకాంతితో ఊయలులుగుతుందంట సముద్రం అలల్లాగా. ఉదయించే సూర్యుళ్ళు 1000 మందితో సమానం అమ్మని. ఆ అరుణకాంతే రాజరాజేశ్వరి తత్వం.